కథలో సూపర్ ట్విస్ట్. బయటపడ్డ రోహిణి నిజస్వరూపం. అసలు రోహిణి నిజస్వరూపం ఏ విధంగా బయటపడింది? ఇప్పుడు ప్రభావతి, మనోజ్ ఏం చేస్తారు? గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభావతి అయితే మీనా మీద ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటుంది. అదంతా కూడా నటనే అని తెలిసినా కూడా మీనా సంతోషపడుతూ ఉంటుంది. అయితే పెళ్లిలో ప్రభావతి ప్రవర్తనను, మీనాతో నడుచుకునే తీరును గమనిస్తున్న ముంబై ముఖేష్కి అదంతా కూడా నటనే అనే అర్థమవుతుంది. బాలు మీనాల మీద అతనికి ఉన్న అభిమానం, అలాగే మీనా మీద ఉన్నటువంటి గౌరవంతో ప్రభావతి దగ్గరకు వెళ్ళి, నీ కోడళ్ళలో మీనానే చాలా గొప్పది, అన్ని విధాలా సర్దుకుపోతుంది, అయినా కూడా తనను ఎందుకు మీరు అలా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి అడిగేస్తాడు. అయితే ముఖేష్ అలా అడగడంతో ప్రభావతికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. అయితే దానికి ప్రభావతి, మీనాతో నేను ప్రేమ చూపించినప్పటికీ కూడా తనంటే నాకు ఇష్టమే, తన మీద ఎక్కువ గౌరవం ఉంటుంది, ఇంట్లో అందరికన్నా కూడా నన్ను తనే జాగ్రత్తగా చూసుకుంటుంది, అన్ని విషయాల్లో కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది, మీనా గురించి నేను ఎందుకు అలా అనుకుంటాను అని చెప్పి సర్ది చెప్తుంది. ఇక ముఖేష్ కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఆ పెళ్లిలో ముఖేష్ గారికి తమ మీద ప్రత్యేకమైన అభిప్రాయం కలగాలి, మన మీద మంచి అభిప్రాయం కలిగితే మనకు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇస్తాడు అని మనోజ్ చెప్తూ ఉంటాడు. మనోజ్ ప్రతి సందర్భంలోనూ ముఖేష్ని పొగుడుతూ, తన ఫ్యామిలీ గురించి గొప్పగా చెప్తూ ఆయన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ లాక్కోవాలని చూస్తూ ఉంటాడు. అయితే బాలు మాత్రం అదంతా గమనించి, వాడు ఏం చేసినా కూడా షాప్ కోసమే చేస్తున్నాడు కదా, ఏ తప్పు చేయకుండా అంతా కరెక్ట్గా జరిగితే చాలు అని చెప్పి అనుకొని ముఖేష్ గారికి పెళ్లిలో వాళ్ళ భోజనాన్ని రుచి చూపిస్తారు. పెళ్లి విందు తిన్న ముఖేష్ గారు చాలా సంతృప్తి చెందుతారు. చాలా రోజులైంది ఇంత మంచి భోజనం తిని, చాలా చాలా థ్యాంక్స్ బాలు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కూడా విష్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే మీనా అక్కడ రోహిణిని పిలుచుకురావాలని చెప్పి రోహిణి కోసం చూస్తూ ఉండగా అప్పుడే తనకి మాణిక్యం కనపడతాడు. మాణిక్యం ఏంటి ఇక్కడ ఉన్నాడు ఈ పెళ్లిలో? రోహిణి మావయ్య కదా, తను ఇక్కడికి వచ్చాడని రోహిణి మాకు చెప్పలేదేంటి? అయినా ఆయనేంటి ఒక పనివాళ్లాగా అన్ని పనులు చేస్తూ ఉన్నాడు, అంత తెలిసిన వాళ్ళలాగా చక్కగా తిరుగుతున్నాడు, అన్ని పనులు చేపిస్తున్నాడు అని మీనా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ బాలు దగ్గరకు వెళ్ళి తను చూసిన మాణిక్యం గురించి చూపించి చెప్పి అక్కడికి తీసుకువస్తుంది. ఇక బాలు అయితే మాణిక్యాన్ని అక్కడ చూసి ఏదో తప్పు జరుగుతుంది అని అర్థం చేసుకొని వెంటనే మాణిక్యం దగ్గరకు వెళ్ళి, ఏంటి సార్, మలేషియా నుంచి ఎప్పుడు ఇక్కడికి వచ్చారు? మా ఇంటికి రాలేదు, డైరెక్ట్గా పెళ్ళికే వచ్చేసారు, రోహిణి కూడా మాకు మీరు వస్తున్నారని చెప్పలేదే అని బాలు మాటలు కలుపుతాడు. బాలు అలా డైరెక్ట్గా మాణిక్యాన్ని పట్టుకొని మాట్లాడడం మాణిక్యం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అంటే రోహిణి పాప కూడా ఇక్కడే ఉందా? ఇప్పుడు వీళ్ళకి నేను దొరికిపోయాను, ఏ విధంగా తప్పించుకోవాలి, ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి మాణిక్యం అయితే తడబడిపోతూ ఉంటాడు, టెన్షన్ పడిపోతాడు. అతని టెన్షన్ గమనించిన బాలుకైతే అనుమానం వస్తుంది. వెంటనే మాణిక్యాన్ని తీసుకొని, రండి మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు, రండి పరిచయం చేస్తాను, పలకరిద్దరు కానీ, కలిసి చానాళ్ళైంది కదా, మా అమ్మ అయితే మీ గురించి చాలాసార్లు చెప్తూ ఎప్పుడు వస్తారా ఎప్పుడు మాట్లాడతారా అని చెప్పి అనుకుంటూనే ఉంది అని మాణిక్యాన్ని మాటలు చెప్తూ అక్కడికి తీసుకొచ్చేస్తాడు. ఇక అక్కడ మాణిక్యాన్ని చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మీరు ఎప్పుడొచ్చారు, ఇక్కడున్నారేంటి, ఇంటికి రాకుండా డైరెక్ట్గా పెళ్ళికే వచ్చేసారా అని చెప్పి ప్రభావతి మాట్లాడుతూ ఉండగా అక్కడికి వచ్చిన రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మాణిక్యం ఇక్కడున్నాడు, వీళ్ళకి దొరికిపోయాడు అని చెప్పి కంగారు పడుతూ ఉండగా అప్పుడే హడావుడిగా అక్కడికి వచ్చిన విద్య అయితే రోహిణి, మాణిక్యం ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు ఉండడం చూసి, రోహిణి పని అయిపోయింది, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది, ఇప్పుడు అందరి ముందు తను చెప్పిన అబద్ధాలు నిజాలు అన్నీ బయటపడిపోబోతున్నాయి, ఇప్పుడు రోహిణి ఎలా తప్పించుకుంటుంది, ఏం జరగబోతుంది అని చెప్పి విద్య అయితే కంగారు పడుతూ ఉండగా విద్యను చూసిన మీనా కూడా, ఏంటి విద్య అక్కడే ఆగిపోయావు, రాయిలా అని చెప్పి పిలుస్తుంది. ఇక విద్య కూడా ఏమీ చేయలేనన్నట్టు అక్కడికి వచ్చి రోహిణి పక్కన నుంచుంటుంది. ఇక రోహిణి, మాణిక్యం ఇద్దరు కూడా విద్య వంక చూస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో ఏం చెప్పి తప్పించుకోవాలో అర్థం కాక రోహిణి అయితే మాణిక్యం వంక చూస్తూ, ఇప్పుడు ఏం చెప్పాలో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దానికి మాణిక్యం, నేనేం చేయగలను, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో అందరికీ తెలిసిపోయాక నిజం బయట పెట్టాల్సిందే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక బాలు అయితే, మీరు సైగలు చేసుకున్నది ఇంకా చాలు, కానీ ఇప్పుడు చెప్తారా,
ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడుగుతాడు. ప్రభావతి కూడా రోహిణితో, ఏంటి రోహిణి, మీ మామయ్య ఎప్పుడొచ్చాడు, ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు పరిచయం చేయలేదేంటి, తను వచ్చాడని చెప్పలేదేంటి అని చెప్పి ప్రభావతి కూడా అడుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మీనాక్షి, రంగారావు, ఏంటి అందరూ ఇక్కడ ఇలా ముచ్చట్లు పెట్టుకున్నారు, పదండి పదండి పెళ్ళికి టైం అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉండగా అక్కడే ఉన్న మాణిక్యాన్ని చూసి రంగారావు సత్యంతో, చూడరా సత్యం, నేను మీకు పరిచయం చేయాలనుకున్న గొప్ప వ్యక్తి ఇతనే. రెండు పక్కల పెళ్లి పెద్దగా నిలబడి ఈ పెళ్లిని ఇంత ఘనంగా చేస్తుంది ఆయనే. స్వయాన పెళ్లి కొడుక్కి మేనమామ అని చెప్పేస్తాడు. అలా చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రోహిణి అయితే అయిపోయింది, ఇప్పుడు నేనేం చెప్పి కవర్ చేయడానికి లేకుండా మొత్తం బయటపడిపోయింది, ఇక నా పరిస్థితి అంతే అని చెప్పి రోహిణి ఏమీ చేయలేక కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ టెన్షన్ పడిపోతూ వాళ్ళనే చూస్తూ ఉంటుంది. ఇక మాణిక్యం కూడా సత్యంకి నమస్కారం పెట్టి, అవునండి, నేను పెళ్లి కొడుక్కి మేనమావనే, రోహిణి మావయ్యని కాదు, రోహిణికి నాకు ఎలాంటి సంబంధం లేదు. రోహిణి మీ అబ్బాయిని ప్రేమించి తనని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో స్థానం కోసం ఇదంతా నాటకం ఆడింది. రోహిణి మంచితనానికి నేను ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది. తన కాపురం నిలబడడం కోసమే ఇలా చేశాను. దయచేసి నన్ను క్షమించండి. ఈ పెళ్లిలో ఎలాంటి గొడవలు వద్దు. ఈ పెళ్లి పూర్తయిన తర్వాత మనందరం మాట్లాడుకుందాం అని చెప్పి వాడికి మీద చెప్తూ ఉంటాడు. అదంతా కూడా ఏమీ అర్థం కాని రంగారావు, ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు, ఈయన మీకు ముందే తెలుసా, రోహిణి మావయ్య ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడగడంతో దానికి ప్రభావతి అయితే, ఏం జరుగుతుందో నాకు ఇప్పుడే తెలియాలి, పెళ్ళైన తర్వాత మాట్లాడుకోవడం ఇవన్నీ ఏం వద్దు, రోహిణి నిజం చెప్పు, అతనికి నీకు ఏంటి సంబంధం అని చెప్పి అడుగుతుంది. దానికి రోహిణి, ఏమీ లేదత్తయ్య, మా నాన్న గురించి మీకు నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో తెలియక నేను మీ ప్రెషర్ తట్టుకోలేక ఇలా చేశాను. మీరు మనోజ్కి నన్ను దూరం చేయకండి అత్తయ్య, దయచేసి నేను ఏ తప్పు చేయలేదు, నన్ను అర్థం చేసుకోండి. కేవలం మాణిక్యంతో మా మామయ్యగా నాటకం ఆడిస్తే మీరు నన్ను ఏమీ అడగకుండా వదిలేస్తారనే నేను ఇలా చేశాను, అంతకు మించి ఏమీ లేదు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అత్తయ్య అని చెప్పి రోహిణి అయితే ప్రభావతి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తూ ఉంటుంది. ఇక మనోజ్ కూడా, ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మీ మావయ్య మలేషియాలో ఉంటాడు, చాలా రిచ్ ఫ్యామిలీ మీది అని చెప్పావు, అంటే అదంతా అబద్ధమా అని చెప్పి అడగడంతో రోహిణి అయితే ఇప్పుడు నిజాలన్నీ కూడా బయటపడిపోతాయేమో అని చెప్పి కంగారు పడిపోతూ ఏం చెప్పాలో తెలియక తడుముకుంటూ ఉంటుంది. ఇక మనోజ్ కూడా విద్య వంక చూసి, ఏంటి విద్య, నువ్వు ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నావు, నిన్ను పెళ్ళికి ఎవరు పిలిచారు, అంటే నీకు ఇదంతా ముందే తెలుసా అని చెప్పి నిలదీస్తాడు. దానికి విద్య కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మీనా విద్య దగ్గరకు వచ్చి, చూడు విద్య, నువ్వు కొంచెం మంచిదానివనే నాకు అభిప్రాయం ఉంది, దయచేసి ఇప్పటికైనా నిజం చెప్పు, రోహిణిని ఇంకా ఎంతవరకని కవర్ చేస్తావు, ఎప్పటికైనా నిజం బయటపడిపోవాల్సిందే కదా అని మీనా కూడా అడుగుతుంది. దానికి విద్య, అవును, రోహిణి చెప్పిందంతా అబద్ధమే, మేమిద్దరం ఒక పల్లెటూరు నుంచే వచ్చాం, మా ఇద్దరిది పేద కుటుంబమే, రోహిణి డబ్బున్నమ్మాయి ఏం కాదు అని చెప్పి చెప్తుంది. అదంతా విన్న ప్రభావతి గుండె అయితే ముక్కలైపోతుంది. ఎంత ఊహించుకున్నాను, కోట్ల ఆస్తి వస్తుంది, నా కొడుకు కోటీశ్వరుడవుతాడు, నేను అలా ఉండాలి ఇలా ఉండాలి అన్ని కలలు కన్నాను కదా, ఇంత మోసం చేస్తామా అని చెప్పి రోహిణి చెంప పగలగొడుతుంది. మనోజ్ కూడా, నా ఆశలన్నిటి మీద నీళ్లు చల్లేశావు, నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తున్నానని చెప్పావు, అదంతా కూడా నిజమా అబద్ధమా అని చెప్పి మనోజ్ కూడా రోహిణిని నిలదీస్తాడు. దానికి రోహిణి, అదేంటి మనోజ్ అలా అడుగుతావు, నీకోసమే కదా నేను అబద్ధాలు చెప్పి నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు అలా అడిగితే ఇంకా నా ప్రేమకు అర్థమేముంది అని చెప్పి రోహిణి ఏడుస్తూ బతిమిలాడుకుంటూ ఉంటుంది. ఈ విధంగా గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.